ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్సీపురంలోని ఓ అపార్ట్మెంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న సుమారుగా 7-7:30 ప్రాంతంలో ఆడుకుంటూ ఓ బాలుడు గిరిధర్ అనేటువంటి పిల్లవాడు ఈ లిఫ్ట్ మనకు కనిపిస్తున్నటువంటి లిఫ్ట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ లిఫ్ట్లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే గుంటూరుకు సంబంధించినటువంటి కుటుంబం వెంకటేశ్వర్లు అతని భార్య ఇద్దరు కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్గా ఉంటూ వెంకటేశ్వర్లు వేరే ఏదో పని చేసుకుంటూ నివాసం ఉంటా ఉన్నారు. సో తన పిల్లల్ని కూడా ఇక్కడే తనతో పాటే ఇంట్లలో పని చేసుకుంటూ కూడా లక్ష్మి సాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక్కసారిగా పిల్లవాడు ఇటు లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఆ రెండిటికి ఈ డోర్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది పూర్తిగా ఆటోమేటిక్ డోరు. ఈ డోర్కి అలాగే లోపల ఉన్నటువంటి గ్రిల్కి ఆ రెండింటి మధ్యలో ఇరుక్కొని మొదటి అంతస్తు దాకా అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. లక్ష్మి ఉన్నారు. సో అమ్మ, ఏం జరిగింది అసలు, ఎలా ఈ ప్రమాదం జరిగింది? 7:30కి అట్లా లిఫ్ట్ లోపలికి వెళ్ళాడు. మాకు తెలియదు, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి మధ్యలో ఇరుక్కున్నాడు. అంత వచ్చినా కొంతసేపు దాకా ఎవరు రాలేదు. తర్వాత వచ్చి లిఫ్ట్ పైకి వెళ్ళి తిప్పారు బంద్ చేసి. తర్వాత వస్తే చనిపోయాడు అప్పటికి. అంటే గత 20 రోజుల నుంచి కూడా ఇది బాగలేదని చెప్పేసి అంటారు మెయింటెనెన్స్లో. 20 డేస్ నుంచి లిఫ్ట్ చెడిపోయింది, పట్టించుకోలేదు ఎవరు. చేపిస్తా అన్నారు కానీ చేపిలేదు. దానివల్లే మా అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు. మాకు న్యాయం జరగాలి. ఓనర్ ఏమంటున్నాడు అమ్మా, అసలు కనీసం మాట్లాడుతున్నాడా మీతో? అసలు పట్టించుకోవట్లేదు. కనీసం ఏమైందని కూడా వచ్చి అడగట్లేదు. ఏమైనా ఎవరైనా వచ్చి అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, అవసరమైతే కేసు పెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడు ఎవ్వరు కూడా రాలేదు. ఏం జరిగింది, ఎలా ఉంది అని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ బాధితారాహిత్యం వల్లనే మీ బాబు చనిపోయాడు అనేది ఇక్కడ స్పష్టంగా కొంత కనిపిస్తుంది. అయినా కూడా ఎవరు వచ్చి మీతో మాట్లాడలేదు? లేదు, ఎవ్వరు రాలేదు. కిందికి వచ్చి ఒక్కరు కూడా అడగలేదు. ఎలా ఉంది ఏమైంది కూడా అడగట్లేదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరైనా వచ్చి అడిగితే. ఎన్ని రోజులైందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? 3 months అవుతుంది. అంటే ఇక్కడ ఇళ్ళలో పైన పని చేస్తూ ఉండేదాన్ని. ఇంతకుముందు ఒక 4-5 days పిల్లల్ని కూడా తీసుకెళ్లేదాన్ని. అయితే పిల్లల్ని రానివ్వలేదు. మీరు పిల్లల్ని తీసుకొస్తే కుదరదు, కిందే పెట్టుకోవాలి, కింద సెల్లార్లోనే ఉంచాలి, పైన పని చేసి వెళ్ళిపోవాలి, అట్లాగైతే చేయండి, లేదంటే లేదు మీ ఇష్టం అని కొన్ని రోజులు అన్నారు. కింద పెడితే ఎట్లన్నా ఎటైనా వెళ్ళిపోతారు మేడం, పైకి తీసుకొచ్చుకొని ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టుకుంటా అన్నా కుదరదు, మీరు కిందే పెట్టుకోవాల్సిందే బెదిరించారు. అంటే ఏమంటున్నారు? కనీసం వాళ్ళు వచ్చి మాట్లాడడం, మీతో తిన్నారా ఉన్నారా అని చెప్పి అడగడం? అస్సలు మాట్లాడలేదు. పొద్దున్నుంచి రాత్రి వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చారు. ఒక 20,000 ఇస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తీసుకోండి, వెళ్ళిపోండి అంటే మేము కాదండి, మేము కేసు పెడతామని కేసు పెట్టాము. కనీసం పొద్దున్నుంచి అయినా వచ్చి ఏందమ్మా ఎట్టున్నారు, ఏంది, ఏమన్నా తిన్నారా, ఏం కాదులమ్మా బాధపడగా మీకు న్యాయం చేస్తామని ఎవ్వరు కూడా ఒక మాట కూడా భరోసా కూడా ఇవ్వట్లేదు. అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అసలు మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి. మేము ఏదో ఊరు వచ్చాము, పని చేసుకోవడానికి వచ్చాము. మీ ఇళ్ళల్లో పనే చేస్తున్నాం కదా, మేము బయట పనికి ఏం పోలేదు కదా. పిల్లల్ని పెట్టుకొని అక్కడ పని చేసుకుంటుంది. మీరు వద్దంటాం అది కరెక్టేనా? మీ పిల్లల్ని అయితే బయటికి పంపించేస్తారు. ఏదో ఒక న్యాయం చేయాలి మాకు. లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఆ బాలుడు గిరిధర్ తండ్రి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వెంకటేశ్వర్లు. సో అన్న, ఎన్ని రోజుల క్రితం వచ్చారు అసలు మీరు ఇక్కడికి? 4 months. 4 months నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? లిఫ్ట్ పని చేయట్లేదు సరిగా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆల్రెడీ 2 weeks బ్యాక్లో వచ్చేసరికి ఇది ప్రాబ్లం ఉండే కొంచెం పిలిపించి చేంజ్ చేశారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే మార్పించుకోవాలా ఇది అన్నారు ఉంది. తర్వాత సరే చూద్దాం, ప్రాబ్లమ్స్ వచ్చినా మార్పించుకుందాం అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. సన్నగా నాకు డ్యూటీలో ఉన్నాను, బయట డ్యూటీ చేస్తాను నేను, మా మిస్సెస్ ఉంటుంది. అయితే నాకు 7:20లో ఫోన్ వచ్చింది డ్యూటీలో ఉన్నప్పుడు. మీకు ఆన్ ది స్పాట్లో వస్తే పైన లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని తీస్తున్నారు అబ్బాయిని. తీసినప్పుడు ఇంకా చేతులు పెడితే అంబులెన్స్ ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికి బాబు డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఇక్కడికి వెళ్ళాకల్లా డెడ్ అండి. వాళ్ళ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. లిఫ్ట్ అనేది సరిగా పనిచేయట్లేదు. కానీ మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదే. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ అంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇక్కడ తలగట్లేదు, పైన తలిగి ఉంది. అది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా బిల్డింగ్ చుట్టూ, లోపల ఉన్నాయి, లిఫ్ట్ దగ్గర ఉన్నాయి, అవి చెక్ చేశారా మరి? అది మేము వెళ్ళిపోయాం, పోలీసులు చూసా అన్నారని చెప్పారు. అంతే మేము చూడలేదు ఇంకా.
ఓనర్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా. అంటే వాళ్ళు వచ్చారు, హాస్పిటల్ ఇక్కడికి వచ్చారు, చూపించారు. తర్వాత పోలీసులు వాళ్ళే పిలిపించారు, లిఫ్ట్ వాళ్ళని పిలిపించారు. తర్వాత అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసి పిలిపించారంట. ఈ లోపల నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత బాబు తీసుకుని అంబులెన్స్కి వెళ్ళిపోయాను. నేను ఇంకా మా మిస్సెస్ నేను ఇద్దరం అంతే. అంటే మెయింటెనెన్స్ అనేది సరిగా లేక ఈ ప్రమాదం జరిగిందనేది కొంత స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ బాలుడు ఎక్కడ ఎక్కాడు, గిరిధర్ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కాడా లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కాడా అనేది ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. కానీ ఇవేమీ కూడా చూపించకుండా పోలీసులు చూశారు అని చెప్పేసి ఓనర్ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎలాగైనా ఈ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఓనర్. అలాగే పోలీసులు కూడా ఈ గిరిధర్ అలాగే వెంకటేశ్వర కుటుంబానికి కూడా న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్ బిగ్ టీవీ ఆర్సీపురం నుండి.